చాలా మంది అనుకుంటున్నాం డయాబెటీస్ అంటే జస్ట్ షుగర్ మట్టుందా అనేసి. బట్ దాని లోపల వచ్చి చాలా రీజన్స్ ఉంది ఎందుకు ఒక పేషెంట్కి వచ్చి డయాబెటీస్ వస్తుంది అనేసి. సో నేను ఈ వీడియోలో వచ్చి డీటెయిల్గా వచ్చి వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ డయాబెటీస్ అనేసి మీకు సింపుల్ టర్మ్స్లో వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా, సరేనా? సో ఫస్ట్ వచ్చి జెనెటిక్స్. ఓకే, సపోజ్ మీ పేరెంట్స్కి వచ్చి డయాబెటీస్ ఉంది అంటే మీకు కూడా వచ్చేదానికి ఛాన్సెస్ వచ్చి జాస్తి అవుద్ది. ఎందుకంటే మీరు వచ్చి ఆ జెనెటిక్స్ వచ్చి తీసుకుంటారు, ఆ జీన్స్ వస్తుంది మీకు, సరేగా. సెకండ్ వచ్చి చాలా పొట్ట ఉంది, చాలా బెల్లీ ఫ్యాట్ ఉంది అనేటప్పటికి వచ్చి లైక్ స్టబర్న్ ఫ్యాట్ అరౌండ్ చెస్ట్, అరౌండ్ ద వేస్ట్. అదేం చేస్తుంది అంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి జాస్తి చేస్తుంది, సరేనా? ఇది వచ్చి సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చి సెడెంటరీ లైఫ్ స్టైల్. మీరు వచ్చి ఒక ఐటీ ఎంప్లాయీగా ఉండరు, లేకపోతే వేరే ఏమైనా పని చేస్తుండ్రో, ఒక రోజు ఫుల్గా వచ్చి కూర్చొనే ఉండరు, మీ మసిల్స్ వచ్చి మీ షుగర్ నుంచి వర్కౌట్ చేయనంటుంది, అది ఒక పెద్ద రిస్క్గా ఉంటుంది. సో దాని నుంచి వచ్చి మీ బ్లడ్లో వచ్చి షుగర్ జాస్తిగానే ఉంటుంది. ఫోర్త్ వచ్చి చాలా ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ డ్రింక్స్ అలాగే తాగుతుండ్రు, లైక్ చిప్స్ తింటుండ్రు, పఫ్స్, అవతల వచ్చి చాలా స్వీట్స్ తింటుండ్రు. ఆ టైంలో వచ్చి మీ బ్లడ్లో వచ్చి ఈజీగా షుగర్ జాస్తి అవుతుంది, అది వచ్చి మీ ఇన్సులిన్ రెస్పాన్స్ వచ్చి చాలా డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్, చాలా మంది అనుకోరు, స్ట్రెస్ వచ్చి మీ ఇన్సులిన్ లెవెల్స్ వచ్చి మీ షుగర్ లెవెల్స్ వచ్చి జాస్తి చేస్తుంది. ఎందుకంటే అది వచ్చి మీ కార్టిసాల్ లెవెల్స్ వచ్చి జాస్తి చేసేటప్పటికి మీ షుగర్ లెవెల్స్ జాస్తి అవుద్ది. అండ్ సిక్స్త్ రీజన్ ఏమంటే పువర్ స్లీప్. ఒక మనిషి వచ్చి 6 గంటల సేపు తక్కువ నిద్రపోతుందంటే వాళ్ళకి వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ వచ్చి చాలా జాస్తి అవుద్ది. సో మీ స్లీప్ వచ్చి నాన్ నెగోషియబుల్. అండ్ సెవెంత్, చాలా మంది స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ అంతా డ్రింక్ చేస్తారు. అదేం చేస్తుంది అంటే మన బాడీలో వచ్చి ఇన్ఫ్లమేషన్ వచ్చి జాస్తి చేస్తుంది. సో దాని నుంచి వచ్చి మీ షుగర్ లెవెల్ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంది. సో ఎయిత్కి వచ్చి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్తాము. లైక్ చాలా మంది పీసీఓఎస్, అవతల వచ్చి థైరాయిడ్ ఇష్యూస్, అవతల చాలా మెడికేషన్స్ అది తీసుకునే వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ వచ్చి ఇంపాక్ట్ అవుతానే ఉంటుంది. సో నైన్త్ వచ్చి ఫ్రీక్వెంట్గా తింటానే ఉండరు, లేట్ నైట్ తింటుండ్రు. ఆ టైంలో వచ్చి మీ షుగర్ లెవెల్స్ వచ్చి జాస్తి అవుద్ది. ఎందుకంటే మీ ఇన్సులిన్ వచ్చి ఒక 6 o'clock ఈవినింగ్ 6 o'clock అవతల వచ్చి తక్కువ అయిపోద్ది మన బాడీలో. 10th వచ్చి చాలా టాక్సిన్స్, అవతల పొల్యూషన్స్, ఇలా ప్లాస్టిక్స్, పెస్టిసైడ్స్, అది కూడా మీ మెటబాలిజం వచ్చి కొంచెం కొంచెంగా వచ్చి మారుస్తుంది. సో ఇన్ని మెయిన్ కాసెస్ ఉంది ఒక పేషెంట్ వచ్చి డయాబెటీస్ వచ్చేదానికి. సో మీరు వచ్చి జస్ట్ షుగర్ మట్ట ఫోకస్ చేయకండి, మీ లైఫ్ స్టైల్లో వచ్చి మీరు చేంజ్ చేసేదానికి వచ్చి ట్రై చేయాలా, మీరు వచ్చి మంచి హ్యాబిట్ వచ్చి స్టార్ట్ చేయాలా. సో ఇలాగ డయాబెటీస్ ప్రతి వచ్చి మీకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వీడియోస్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.